श्रीमते रामानुजाय नमः। श्रीमते निगमान्त महादेशिकाय नमः। अस्मद्गुरुभ्यो नमः। आदौ प्राप्यं परममनकं प्रादुरूपं च माधौ इष्टोभायं तु अयनमनसोः ईप्सितार्थं चतुर्थ्यां तद्व्याकातं मम कृति गिरि व्यजयन्तं मनुन्तं तत्प्रायं च त्वयमपि विदन् सम्मतः सर्ववेदी। ఇది స్వామి వేదాంత దేశిక వాడు ఆయన రాపించిన ముఖ్యమైన గ్రంథం శ్రీమద్ రహస్య త్రయసారం. దాంట్లో తత్వత్రయ అధికారం అని ఒక అధికారంలో ఉన్న మంగళ శ్లోకం ఇది. మనము అదేవిధంగా అర్థపంచ అధికారంలో ఉన్న మంగళ శ్లోకం ఈ శ్లోకం. ఇప్పుడు మనము అర్థపంచకం గురించి చూస్తే వస్తున్నాం కదా. అర్థపంచకం అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తచ్చు ప్రత్యేగాత్మనః, ప్రాప్తుపాయం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ. అంటే ఇలాంటి 5 విషయాలు మనము తెలుసుకోవాలి. ఇది పోయిన వీడియోలో ఏం చెప్తున్నానంటే శ్రీ తిరువాయుమొడిలో నమ్మాళ్వారు చెప్పిన తిరువాయుమొడిలో ఈ 5 విషయాలు స్పష్టంగా ఉంది. అది పరాశర భట్ల చెప్పినారని మిక్కవెళ్ళింతని అని మనం చూస్తాం. ఈ వీడియోలో అది వైపాసురం కాదు, ప్రతి ఒక్క పాసురంలో కూడా ఇది అర్థపంచక జ్ఞానం ఉంది. అది ఇప్పుడు మనము పెరుమా తిరుముడిని స్వామి కులశేఖర అడగచ్చిన పెరుమా తిరుముడిలో తిరువేంకటమణి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మంగళాశాసనం చెప్పిన పాసురంలో అందరికీ తెలిసిన ఒక ఫేమస్ అయిన పాసురం. దాని పాసురంలో ఈ అర్థపంచక జ్ఞానం ఎలా మంచిగా తెలిసి ఉంది అది మనకు చూసుకోవాలి. ఈ పాసురంలో ఆడవారు ముఖ్యమైన విషయం మనకు చెప్తే ఉన్నారు. ఫస్ట్ పాసురం మనం వింటాం, తర్వాత ఆ పాసురం గురించి మనము వ్యాఖ్యానం చూస్తాం. செடியாயவள் வினைகள் தீர்க்கும் திருமாலே நெடியானே வெங்கடவா நின் கோயினில் வாசல் அடியாரும் வானவரும் அறம்பயரும் கிடந்தியம்பும் வடியாய் கிடந்து உன் பவழவாய் காண்பேனே. అన్ని దివ్యదేశంలో గర్భగుడి ఉంది కదా, గర్భగుడికి మున్న ఉన్న స్టెప్కి కులశేఖరన్ పడి అని పేరు. అన్ని విష్ణు ఆలయంలో ఉన్న గర్భగుడిలో ఉన్న మొదటి స్టెప్కి కులశేఖరన్ పడి అని పేరు. ఎందుకంటే ఈ పాసురంలో కులశేఖర ఆళ్వార్ స్వామి నేను ఆ పడిలాక ఆ మెట్లాక కూర్చుంది, మీరు ఉన్నారు కదా, మీరు నవ్వుతున్న మీ మొహం నేను చూడాలి. స్వామివారు ఆ కులశేఖర ఆళ్వారే నువ్వు ఇలా కైంకర్యం చేస్తారా, ఇంత దూరం కైంకర్యం చేస్తారా అని చూసి స్వామివారు నవ్వుతున్నారు కదా, ఆ నవ్వు నేను చూడాలి స్వామి ప్రార్థన చేసినది ఈ పాసురంలో. సో అందుకోసమే అన్ని విష్ణు ఆలయంలో ఉన్న గర్భగుడి ద్వారంలో ఉన్న మెట్టికి కులశేఖరన్ పడి అని పేరు. మన విషయం ఇప్పుడు అర్థపంచక జ్ఞానం. అర్థపంచకం ఈ పాసురం ఒక్క పాసురంలో అర్థపంచకం ఉందా స్వామిని? అవును, అర్థపంచకం ఈ ఒక్క పాసురంలో ఉంది. ఎలా ఉంది అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం అంటే కారణం తు ధ్యేయగానని వేదంలో చెప్పింది. ఎవరు జగత్కారణమో ఆ తత్వమే మన ధ్యానము, ఆ తత్వమే డెస్టినేషన్ అని వేదం చెప్పింది. అదే వేదము ఎవరు ఇదోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి, ఎవరి నుంచి ఈ లోకమన్నీ వచ్చిందో ఆయన ఎవరి నుంచి లోకం వచ్చిందో, ఎవరి లోకం పూర్తిగా రక్షణ చేస్తున్నారో, ప్రళయ సమయంలో ఈ లోకమన్నీ ఎవరి దగ్గర పోతుందో, ఎవరి మోక్షం కోసం మనం ప్రార్థన చెయ్యాలో తద్బ్రహ్మేది, అదే బ్రహ్మం అని చెప్పింది. సో ఈ పాసురంలో బ్రహ్మణ రూపం, బ్రహ్మం పేరు చెప్పినారా స్వామివారు అంటే ఈ మనం చూసిన ఈ పెరుమాధుడి పాసురంలో బ్రహ్మతోడ పేరు స్పష్టంగా చెప్తున్నారు.
తిరుమాలే వెంకటవ నెడియానే. తిరుమాలే అంటే శ్రీ మహాలక్ష్మికి కేళ్వనే, మహాలక్ష్మి భర్త. వెంకటవ మహాలక్ష్మి భర్త. నెడియానే అంటే నెడియానే పెద్దవాడే. స్వామి పెద్దవాడు మాత్రం ఉండే మనకు సరిపోదు. స్వామివారు మనకు సులభமாக ఉండాలి. వారు పెద్దవాడు అంటే పెద్దవారు అందరూ పోతున్నారు. మనలాగా ఏమీ లేకుండా వారు స్వామి దగ్గర ఎలా పోవాలి? స్వామి యొక్క పరత్వం ఉంది. అంత లోకమన్నీ ఆయన సృష్టి చేస్తారు, లోకమన్నీ పరిపాలన చేస్తున్నారు. గీతేల కృష్ణుడు ఏం చెప్పారంటే, నా బాడీలో ఉన్న ఒక్క హెయిర్తో ఈ లోకం ప్రపంచం అని ఐఎమ్ బియరింగ్, నేను పడుకున్నాను చెప్తున్నారు. సో ఆయనకి అన్ని పౌరుషం ఉంది, కానీ పౌరుషం మాత్రం నాకు అవసరం లేదు కదా, నా దగ్గర నేను రావాలి కదా. సో దానికి నా దగ్గర ఉన్నారంటే వెంకటవ. అవును, అలాంటి పెద్ద స్వామి నిడియాన స్వామి ఇక్కడ త్రివేంకటమలైలో వెంకటేశ్వర స్వామి వారు నించొని మన కోసము పైనుంచి విశ్వక్షరాది వారు రావాలి కిందకి, కింద నుంచి ఉన్న మన మనుషుల వాడు పైకి పోవాలి. అందుకంటే ఇద్దరికి మధ్యలో నుంచి ఉంటారు. ఎందుకోసం స్వామివారు కొండపైన ఉన్నారంటే, పైనుంచి విశ్వసేనరు ఆదిశేషుడు వాళ్ళందరూ కిందకి నుంచి పూజ చేయాలి. ఇదే వెంకట స్వామివారు. మనం ఏ స్వామివారు దర్శనం చేస్తున్నామో అదే వెంకటేశ్వర స్వామివారు పైనుంచి వాళ్ళ కిందకి వచ్చి దర్శనం చేయాలి, పూజించాలి. మనము కింద నుంచి పైకి వెళ్ళి పూజించాలి. ఏనా స్వామి ఏం చెప్పారు? సమూహం సర్వభూతేషు, అందరికీ నేను సమానము. పొదు నిన్న పొన్నం కడన్న తుముండాంధ్రులు ఉంది భాషలో. స్వామివారి పాదాలు ఉంది కదా, అది అందరికీ సమానం. మనకు సరి, నిత్య సూర్య విశ్వక్షేణాదిகளுకు సరి. అందుకంటే నువ్వందరూ కిందకు వచ్చి దర్శనం చేయండి, నువ్వందరూ పైకి వచ్చి దర్శనం చేయండి. అదే ఈ పాసురంలో స్వామివారి పరత్వం, స్వామివారి సౌలభ్యం రెండు చెప్తున్నారు. పరత్వం ఎక్కడ ఉంది? నెడియానే. సౌలభ్యం ఎక్కడ ఉంది? వెంకటవ. కానీ ఇలా ఇంకొక ముఖ్యమైన మాటలు ఉంది. తిరుమాలే ఉంది. ఎందుకు మాటలు? అమ్మవారు సంబంధం ఉన్నవారే. లక్ష్మీనాథుడు, తిరుమాలే అంటే లక్ష్మీనాథుడు అని అర్థం. స్వామివారికి పరత్వం కానీ సౌలభ్యం కానీ అమ్మవారి సంబంధంతో వస్తుంది. ఇది మన పోయిన వీడియోలో కూడా దరిద్రమ ప్రమాణ ఒక వీడియోలో కూడా మనం ఈ గురించి మనము డిస్కస్ చేస్తాం. అంటే స్వామివారికి నెడియోడా ఉన్నారు కదా, అందరికీ గొప్పవాడా ఉన్నారు, అదుగు మహాలక్ష్మి సంబంధమే. అందరికీ లఘుగా ఉన్నారు కదా, సౌలభ్యంతో ఉన్నారు, అదుగు మహాలక్ష్మి సంబంధమే. మీరు విష్ణు సహస్రనామంలో చూస్తే ఒక 3 నామాలు పక్కన పక్కన వస్తాయి. లోహనాథ, మాధవ, భక్తవత్సల. మధ్యలో మాధవ అన్నది. మా అంటే మహాలక్ష్మి, దవ అంటే మాధవ అంటే మహాలక్ష్మి తన మారులో ధరించినవాడు మాధవ. ధవ అంటే ధరించినవాడు. ఈ పక్క చూడండి లోహనాథ, లోహమందికి ఆయనే నాథుడు. ఈ పక్క చూడండి భక్తవత్సల. సో మాధవుడుగా ఆయన ఉన్నారు, లక్ష్మీనాథుడుగా ఉన్నాం కాబట్టి లోకనాయుడు అయ్యారు. లక్ష్మీనాథుగా ఉండగా మాధవగా లక్ష్మీనాథుగా ఉన్న కాబట్టి భక్తవత్సలుగా ఉన్నారు. అదే ఇక్కడే తిరుమాలే నెడియానే వెంకటవ. తిరుమాలే దాన్ని స్వామివారి పేరు. తిరుమాల ఉన్న కాబట్టి ఆయన నెడియోన ఉన్నారు, తిరుమాలగా ఉన్న కాబట్టి ఆయన వెంకటవ మనకి లఘుగా ఉంటారు. సో పరత్వ సౌలభ్యం ఏ తత్వదికి ఉందో ఆ తత్వమే బ్రహ్మం. ప్రాప్యస్య బ్రహ్మణో రూపంలో స్పష్టంగా ఈ పాసురంలో చెప్పారు. శ్రీమదే రామానుజాయ నమః.